అహోబిల లక్ష్మీ నరసింహస్వామి పల్లకి ఆళ్లగడ్డకు విచ్చేసిన తిరునాళ సందర్భంగా పురస్కరించుకొని ఆళ్లగడ్డ టౌన్లోని ప్రజ్ఞ విద్యా సంస్థల చైర్మన్ శ్రీమతి హేమలతారెడ్డి ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు రగ్గులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు అపుస్మా రాష్ట్ర కమిటీ చైర్మన్ ఎంవి రామచంద్రారెడ్డి, అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం అధ్యక్షులు టి అమీర్ భాషా, కోశాధికారి వైఎన్ చంద్రశేఖర్, ప్రజ్ఞ నరసింహారెడ్డి, ప్రజ్ఞ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శివరాన్ రెడ్డి, హెచ్ఎం భాషా, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థి బృందం పాల్గొన్నారు. 100 మందికి రగ్గులు ఎంవి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంవి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భావి పౌరులు అని, విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవా స్పృహను పెంపొందించుకోవాలని అన్నారు. అతని తల్లిదండ్రులు ఇచ్చిన ప్యాకెట్ మనీని ఉపయోగిస్తూ సమాజ సేవలో పాల్గొనడం హర్షణీయమని, అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు మంచి పౌరులుగా పెరగడానికి అవగాహన కల్పిస్తాయని ప్రజ్ఞా విద్యా సంస్థల యాజమాన్యాన్ని కూడా అభినందించారు. ఏ విధంగా సరే విద్యార్థులను కూడా దీంట్లో వాళ్ళ సామాజిక సేవలో వాళ్ళు పాల్గొనేందుకంటే చిన్న ఈ విద్యార్థి దశ నుండే విద్యార్థులకు ఒక సమాజ సేవ కాబట్టి నిజంగా ప్రజ్ఞా శ్రీకారం చుట్టడం చాలా సంతోషం. కాబట్టి మీకు అందరికీ కూడా ముందర ధన్యవాదాలు. ఎందుకంటే మీరు మీ తల్లిదండ్రులు మీకు చెప్తారు కదా ప్యాకెట్ మనీ ఇస్తున్నారు ఏదైనా ఖర్చు పెట్టుకోమని. ఆ ప్యాకెట్ మనీని ఒక్కరోజు మీరు ఏమీ తినకుండా భోజనం చేయకుండా అటువంటి డబ్బును ఒక సామాజిక సేవ కోసము మీరు ఈ రోజు ఈ రూపంలో అంటే మీరు అందరికీ కూడా అంటే వృద్ధులకు అందరికీ కూడా ఒక బెనిఫిట్స్ అందించే కార్యక్రమం పాల్గొనడం నిజంగా ఇది చాలా సంతోషము. ఇది నిజంగా ఒక సమస్య ఇది మిగతా చేసుకోవాలి. మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు కూడా మన ఆళ్లగడ్డ అపుస్మా విద్య జరగాల. ముఖ్యంగా ఈరోజు నిజంగా ఈ మొదటి కార్యక్రమంలో రామలింగ సార్ గారిని మా జడ్జి గారు ఈ రోజు వాచ్ చేసిన కృషి ఈ అపుస్మా నాయకులు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సమస్యలు ఒక అసెంబ్లీలో కానీ ఒక గవర్నమెంట్ టీచర్స్ కానీ ప్రైవేట్ టీచర్స్ సమస్యలు కానీ ఎన్నో సమస్యలు ప్రభుత్వం తీసుకుపోయి ఏం కావాలా పెద్దలు అందరితో కూడా మాకందరూ అధికారులతో ప్రభుత్వ గుర్తింపు అంటే దాదాపు మాకు 3 సంవత్సరాల గుర్తింపు దాదాపు 8 సంవత్సరాలు స్వీకరించారు. అంటే ఏ సమస్య వచ్చినా మాకు భరోసా ఏ సమస్య వచ్చినా ముందు ఆ యొక్క సమస్యల పరిష్కారానికి మార్గం మరొకసారి ధన్యవాదాలు సార్. చాలా మెయిన్ థ్యాంక్స్. మీరు ఈరోజు ప్రజ్ఞా విద్యా సంస్థల కరస్పాండెంట్ నరసింహారెడ్డి గారు మరియు మిస్సెస్ నరసింహారెడ్డి గారు, వేదిక మీద ఉన్న అమీర్ గారు, చంద్ర గారు మరియు ఉపాధ్యాయ బృందం అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ మానవ సేవయే మాధవ సేవ అన్నారు. దానికి నాంది మీ సార్ నరసింహారెడ్డి గారు. చిన్నప్పటి నుంచి సేవ ఎలా చేయాలి, మనము ఎదుగుతూ 10 మందిని ఎదిగేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటటువంటి నాంది మీ నరసింహారెడ్డి సార్. అంటే నేను కర్నూలు ప్రోగ్రాం నుండి పోతూ ఉంటే జస్ట్ అమీర్ గారు చెప్పారు, ఇట్లా నరసింహారెడ్డి గారు ఒక మంచి పని చేస్తున్నారు సార్, 10 నిమిషాలు వెళ్దామంటే నాకు కూడా ఆనందం అనిపించింది. కాబట్టి నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడము, మీకు నేర్పించడం, మరి ముఖ్యంగా చిన్నపిల్లల్లో నేర్పించడము చాలా మంచి కార్యక్రమం. ఉదయం లేచిన నుంచి మన కోసం కష్టపడేటటువంటి కార్మికులకు మీరు అందించడం, అలాగే పేదవారికి మనం సేవ చేయడం, ఇవన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు
ఈ కార్యక్రమాలు ముందు ముందు కూడా మీ విద్యా సంస్థల్లో జరగాలని, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నరసింహారెడ్డి దంపతులు ఇద్దరిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.